నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అరైవాలయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా కంటి వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ ప్రారంభించారు. ఆటో డ్రైవర్లు, జేసీబీ ఆపరేటర్స్, బస్సు లారీ డ్రైవర్లు ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి చూపు చిక్కినటువంటి మన జిల్లా కలెక్టర్ వేదికను అలంకరించినటువంటి ఈ ఐ క్యాంపుకు అడిసిస్తారు వెంకటేశ్వర సార్ గారు మాట్లాడుతున్నారు. 2-3 రోజుల నుంచి ఈ అరైవాలయం కార్యక్రమం మీద అన్ని అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు, ప్రతిజ్ఞలు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఈ అరైవాలయం కార్యక్రమం మీద మనం అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కువ శాతము డెత్స్ ఇప్పుడు ఎక్కువగా జరిగేది ఈ యాక్సిడెంట్స్ వల్లనే మనం చూసుకుంటే కనుక. ఎందుకంటే ఈ రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం వల్ల, ఈ హెల్మెట్స్ ధరించకపోవడం వల్ల, ఓవర్ స్పీడింగ్ చేయడం వల్ల, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల, లేకపోతే ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడం వల్ల ఈ రోడ్డు భద్రత నియమాలను పాటించకుండా వాటిని వయలేట్ చేసుకుంటూ మనం ఈ విధంగా డ్రైవింగ్ చేస్తుంటే చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవి కూడా మ్యాక్సిమంగా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, అంటే 20, 35, 40 ఇయర్స్లో మధ్య ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఇట్లా అయిపోయి మనకి చేస్తున్నారు. సో వీళ్ళంతా 2 వీలర్స్ 4 వీలర్స్ అయితే మరొక ఇదేంటంటే మనకి హెవీ వెహికల్స్ ఉంటాయి. స్కూల్ బస్సెస్ కావచ్చు, లారీస్ కావచ్చు, ఇట్లాంటి హెవీ వెహికల్స్ ఉంటాయి. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంతవరకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నా కూడా కొంత వాళ్ళకి తెలియకుండానే ఈ ఐ టెస్ట్లో కొంచెం ఇది ఉండడం వల్ల, ఐ సరిగా కనిపించకపోవడం వల్ల, దూరంగా ఉండడం కనిపించకపోవడం వల్ల, దగ్గరకు వచ్చేసరికి కనిపించడం వల్ల మనం ప్రాపర్గా కంట్రోల్ చేయలేము పెద్ద వెహికల్స్ని. సో కాబట్టి ఆ పెద్ద వెహికల్స్ నడిపే అందరినీ, ఆటోలను నడిపే అందరినీ కూడా మనము చెక్ చేపించి వాళ్ళందరికీ ఐ టెస్ట్ చేపించాలని చెప్పేసి మనము ఆ రోజు మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. అండ్ ఈరోజు ఈ ఐ టెస్ట్కు వచ్చిన అందరి డ్రైవర్ కూడా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న బస్సు యాక్సిడెంట్ అయితేనే చాలా మంది అందులో ఇంపాక్ట్ అవుతారు. ఒక్క ఫ్యామిలీ కదా, ఒక బైక్ మీద పోతే ఒక్క ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది. అదే హెవీ వెహికల్స్ కనుక అట్లా ఇన్వాల్వ్ అయితే, పర్టికులర్గా స్కూల్ బస్సెస్ కానీ మన బస్సెస్ కానీ ఇన్వాల్వ్ అయితే, ఆటోస్ కానీ మరి చాలా మంది ఉంటారు ఆటోలలో కూడా. సో ఈ హెవీ వెహికల్స్ కానీ ఆటోలు కానీ మనం డ్రైవ్ చేసేటప్పుడు దానికి ఏమన్నా అయితే ఎక్కువ ఫ్యామిలీస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి అటువంటి అన్నింటినీ నివారించాలంటే మనము రోడ్డు భద్రతా నియమాలు పాటించుకుంటూ, అదే మనము ఐ టెస్ట్ కూడా చేయించుకొని ఐలో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే ఎక్కడైనా ఏమన్నా ఇష్యూ ఉందంటే దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఫర్దర్గా డ్రైవింగ్ కొనసాగిస్తే మంచిది. సో ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీస్ డిపార్ట్మెంట్కి, మెడికల్ డిపార్ట్మెంట్కి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ